श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबूजी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 10వ అధ్యాయం. శ్రీ సాయి సమర్థుల గొప్పతనం. సమస్త జనులకు శ్రేయస్సు కలిగించడంలో నిమగ్నమై ఉంటూ నిరంతరం పరమాత్మతో తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉన్న వారిని భక్తి పొంగులు వారే మనసుతో సతతము స్మరించాలి. వారి స్మరణ మాత్రంతో జనన మరణ పరిభ్రమణ నుంచి విముక్తి లభిస్తుంది. అదే గొప్ప సాధన. దానికోసం ఒక చిల్లు గవ్వ కూడా ఖర్చు పెట్టని అవసరం లేదు. కొద్ది ప్రయత్నంతో గొప్ప లాభాలు అందరికీ సహజంగా చేజిక్కుతాయి. ఇంద్రియ సమూహం దృఢంగా ఉన్నంత వరకు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. ఇతర దేవతలందరూ మాయికమే. గురువు ఒక్కడే శాశ్వత దైవం. ఆయన చరణాల్లో విశ్రాంతి తీసుకుంటే విధివశాత్తు కలిగే దుఃఖభాజనమైన సంకటాలన్నింటినీ ఆయన ఆపేస్తారు. సద్గురువుకు ఉత్తమ పద్ధతిలో సేవ జరిగే చోట సంసారజన్య దుఃఖమంతా సమూలంగా నశించిపోతుంది. న్యాయ మీమాంస అంటే
హిందూ తత్వజ్ఞానానికి చెందిన 6 శాస్త్రాల్లో 2 శాస్త్రాలు. న్యాయ, మీమాంస మొదలైన వాదోపవాదాలు లేదా వేరే ఏ విధమైన బాధాకర ప్రయత్నాలు అవసరం లేదు. సద్గురువే నావను నడిపించే నావికుడైతే శ్రద్ధాళులైన భక్తులు ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికాలనే 3 రకాల దుఃఖాలను సహజంగానే అధిగమించిపోతారు. వ్యావహారికంలో సముద్రాన్ని దాటడం కోసం నావికుడిపై విశ్వాసం పెట్టినట్లు అదే విశ్వాసం సంసార సాగరాన్ని నుంచి దాటిపోవడానికి మనం సద్గురువుపై పెట్టాలి. అప్పుడు వారు తమ భక్తుల భావనని భక్తిని చూసి వారికి పూర్ణ జ్ఞానాన్ని అరచేతిలోని ఉసిరికాయ వలె అవగాహనకు సులభంగా అందేలా చేస్తారు. శుద్ధ ఆనంద లక్షణం గల మోక్షాన్ని సహజంగా ప్రాప్తింపజేస్తారు. ఎవరి దర్శన మాత్రంతో హృదయ గ్రంథి విడిపోయి విషయభోగాలన్నిటి నుంచి వెనక్కి మరలుతాయో, సంచిత క్రియామాణ కర్మలు క్షయమైపోతాయో వారి ప్రభావాన్ని వర్ణిద్దాం. 8వ అధ్యాయంలో మానవ జన్మకి ప్రయోజనం, బాయిజాబాయి రొట్టె కూర, కుశాల్ చంద్ సమాచారం, మహల్సాపతి, తాత్య కోతేలు, మసీదులో నిద్రించే పద్ధతి మొదలైనవి చెవులిగింపుగా వర్ణించాను. 9వ అధ్యాయంలో అవగాహనకు అందని బాబా భిక్షావృత్తిలోని రహస్యాన్ని మీరు విన్నారు. ఇప్పుడు శ్రోతలారా, బాబా ఎలా ఉండేవారో, ఎక్కడ నిద్రించేవారో, ఎప్పుడు ఎక్కడ ఎలా తిరుగుతూ ఉండేవారో ఈ విషయాలకు సంబంధించిన వారి తరువాతి చరిత్రను శ్రద్ధగా వినండి. లౌకిక వ్యవహారాల్లో బాబా జీవన సరళి ఎంత ప్రశంసనీయంగా ఉండేదని, హిందూ ముస్లింలిద్దరికీ కూడా అది అమ్మ ఒడి. అంతెందుకు, అది పులికి మేకకి కూడా విశ్రాంతినిచ్చే ఏకైక స్థానం. హిందూ ముస్లింలు ఒకరితో ఒకరు ప్రేమగా వ్యవహరిస్తూ ఏ శంకా లేకుండా చట్టాపట్టాలేసుకుని కలిసిమెలిసి తిరిగేవారు. పొట్ట పండుగ అంటే ఆహారం గురించిన కథ అయింది. ఇప్పుడు సాయి ఎలా ఉండేవారో, ఆయన ఎక్కడ ఏ ప్రదేశంలో నిద్రించేవారో శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. 4 మూరల పొడవు, ఒకే ఒక్క జానడు వెడల్పు ఉన్న చెక్క పలకకి 2 వైపులా పాత గుడ్డ పేలికలు కట్టి దాన్ని పైకప్పు దూలానికి వేలాడదీసేవారు. ఆ చెక్క పలక మీద బాబా నిద్రించేవారు. కాళ్ల వద్ద, తల వద్ద ప్రమిదల్లో దీపాలు వెలిగించి పెట్టబడి ఉండేవి. పలక మీద ఎలా ఎక్కేవారో, ఎలా దిగేవారో ఎవరూ చూసెరగరు. బాబా తల ఉంచి దాని మీద కూర్చునేవారు లేదా పలక మీద నిద్రించేవారు. అయితే ఆయన పైకి ఎక్కటం లేదా దిగటం అనే ఈ క్రియ ఎవరికి అర్థమయ్యేది కాదు. అలా గుడ్డ పేలికలతో కట్టబడ్డ పలక బాబా బరువును ఎలా మోయగలిగేది? మహాసిద్ధులు అంటే యోగ, తపశ్చర్య మొదలైన వాటి వల్ల కలిగిన దైవీ శక్తులు 8 రకాలుగా ఉంటాయి. అవి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, శశిత్వ, వసిత్వ అనేవి. మహాసిద్ధులు దగ్గరుండగా పలక అనేది కేవలం నామ మాత్రమే కదా. కళ్ళలో పడిన ఎంతో చిన్న నలకే గుప్తంగా ఉండగలిగినప్పుడు అణువంత చిన్నగా అయ్యే అలౌకిక సిద్ధులున్న మానవులు హాయిగా గుప్తంగా ఉండలేరా? బాబా కూడా ఈగలు, చిన్న చిన్న క్రిములు లేదా చీమల రూపంతో నిరంతరం సంచరిస్తుంటారు. అణిమ సిద్ధి ఎవరింటి దాసి అవుతుందో వారికి దోమ రూపం రావడానికి ఎంత సమయం పడుతుంది? ఎవరు ఆకాశంలోనే ఆధారం లేకుండా మధ్యలోనే ఉండగలరో వారికి చెక్క పలకపై పడుకోవడం అనేది ఓ గొప్ప విషయమా? అణిమ, మహిమ, లఘిమ మొదలైన 8 సిద్ధులు, కుబేరుడి పద్మ, శంఖ ఇత్యాది 9 నిధులు ఎవరి ఎదుట చేతులు జోడించి నిలబడి ఉంటాయో వారికి పలక కేవలం నిమిత్తమే కాదా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. చిన్న చిన్న పురుగులు, చీమలు, పందులు, కుక్కలు, పశువులు, పక్షులు లేదా మనుషులు, రాజు లేదా బికారి, పెద్ద చిన్న వీరందరినీ బాబా సమదృష్టితో చూసేవారు. సాయి మహారాజు బాహ్యానికి షిరిడీలో మాత్రమే ఉన్నట్లు కనిపించేవారు.
ఆయన కేవలం 3.5 మూరల శరీర కృతితో ఉన్నప్పటికీ అత్యంత శుభప్రదము, పవిత్రము అయిన ఆయన అందరి హృదయాల్లో నివసించేవారు. లోపల ఆయన ఎవరితోనూ ఏ విధమైన సంబంధము లేనట్లు నిర్వికారంగా లేదా సంసారం నుంచి అలిప్తంగా ఉన్నా బయటికి ఆయనకి లోకులకు ఏకృతం చేయాలని ఎంతగానో కోరిక ఉండేది. లోపల ఆయన కోరికలన్నిటినీ వదిలేసినప్పటికీ బాహ్యానికి ఆయనకి భక్తుల పట్ల మోహం ఉండేది. లోపల అత్యంత నిష్కాములైనప్పటికీ బాహ్యానికి భక్తుల కోసం అత్యంత సాకాములుగా ఉండేవారు. లోపల ఆత్మశాంతికి ఆశ్రయస్థానమైనప్పటికీ పైకి పరమ క్రోధంతో ఉండేవారు. లోపల పరబ్రహ్మ స్థితిలో ఉన్న పైకి పైశాచిక వృత్తిని ప్రదర్శించేవారు. ఆంతర్యంలో అద్వైతం మీద అపారమైన అభిమానం ఉండి ఎక్కడా ఆసక్తి అణువంతైనా లేకపోయినా బాహ్యానికి జగత్తులోని సమస్త చిక్కుల్లో చిక్కుకున్నట్లుండేవారు. ఒక్కోసారి పరవళ్ళ దొక్కే ప్రేమ భావంతో చూస్తుండేవారు. మరోసారి రాయి తీసుకొని పరిగెత్తి వచ్చేవారు. కొన్నిసార్లు తిట్లు, శాపనార్థాలు పెట్టేవారు. కొన్నిసార్లు చిందులు వేసే ఆనందంతో ఆలింగనం చేసుకునేవారు. కొన్నిసార్లు ఆయన శాంత దాంత అంటే తమ మనోవికారాల మీద ఆధిపత్యం సంపాదించడం, ఉపరతి విషయాల నుంచి నివృత్తి, తితిక్షలతో అంటే భరించే శక్తి, సహనశీలత, సదా సమాహితులై అంటే సమాధిస్థ, ధ్యానమగ్నత, ఆత్మరతులై అంటే ఆత్మస్వరూపంలో లేదా ఆత్మానందంలో నిమగ్నమవుత భక్తుల పట్ల సంతృష్టులుగా ఉండేవారు. ఒకే ఆసనం మీద లేదా తల్లినై ఉండే ఆయనకి ఎక్కడికి రాకపోకలుండేవి కావు. సట్కాయే ఆయన దండము. అలా ఆయన నిశ్చయంగా క్రియారహితులై ఉండేవారు. ఆయనకి కీర్తి కాంతను కౌగిలించుకుందామని కానీ ఐశ్వర్యాన్ని ఆలింగనం చేసుకోవాలని కానీ ఉండేది కాదు. ప్రాణరక్షణ కోసం భిక్షావృత్తిని ఆకాంక్షించారు. ఆసన ప్రాణాయామాది సాధనాలతో చిత్తవృత్తిని నిరోధించి కాలాన్ని గడిపేవారు. ఆయన వేషధారణ ప్రత్యక్షంగా ఒకానొక యతి సన్యాసిదిలా ఉండేది. చేతిలోని సట్కాయే సన్యాసుల దండము అంటే అల్లా మాలిక్ అనే పదాన్ని ఆయన పదే పదే పలుకుతూ ఉండేవారు. భక్తుల మీద ప్రీతి అఘంటంగా ఉండేది. సాయిబాబా లాంటి సగుణమూర్తి మానవ రూపంలో స్పష్టంగా కనిపించే సంపద పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల మనకు హస్తగతమైంది. ఆయన్ని మానవుడిగా భావించిన వారు దురదృష్టవంతులు, మందబుద్ధులు. వారి దైవగతి విచిత్రము. వారికి సాయిబాబా అనే ఈ అదృష్టము ఎలా ప్రాప్తిస్తుంది? సాయిబాబా ఆత్మజ్ఞానానికి గని. ఆయన శరీరము అనువనువు వికసించిన వెన్నెల్ల రాత్రిలా ఆనందంతో ఓతప్రోతంగా నిండి ఉండేది. సంసార సాగరాన్ని పూర్తిగా దాటటానికి ఆయన ఆశ్రయించాలి. నిజంగా అది అపారము, అనంతము, పిపీలికాది బ్రహ్మ పర్యాంతము నిండి ఉన్న అలాంటి ఆ మూర్తి భవించిన నిరంతర అభిన్న పరబ్రహ్మే బాబా. కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. అందులో రమారమి 5,000 సంవత్సరాలు గడిచాక బాబా అవతరించారు. ఇక్కడ బాబా జన్మించిన తేదీ తెలియనప్పుడు ఏ ఆధారంతో దీన్ని నిశ్చయించారని శ్రోతలకు సందేహం కలగవచ్చు. అయితే విచారపూర్వకంగా శ్రద్ధ పెట్టి వినండి. షిరిడీ క్షేత్రంలో తమ నిర్వాణమయ్యే వరకు ఉండాలన్న సంకల్పంతో క్షేత్ర సన్యాసి వృత్తితో ఒకానొక పుణ్యక్షేత్రంలో నివసించి ఆ క్షేత్రాన్ని సమాధి అయ్యే వరకు వదలకూడదన్న నియమం పెట్టుకున్న సన్యాసి వృత్తితో అక్కడ బాబా 60 సంవత్సరాలు గడిపారు. మొదట్లో ఆయన 16 ఏళ్ల వయసున్నప్పుడు షిరిడీలో ప్రకటమైనారు. అప్పుడు ఆయన అక్కడ 3 సంవత్సరాలు ఉండిపోయారు. తర్వాత ఆ మధ్యలో అక్కడి నుంచి ఎక్కడికో పోయారు. అంత దూరంలో నిజాం రాష్ట్రంలో అంటే ఔరంగాబాదు
బీడు, నాందేడు, ఉస్మానాబాదు, షర్మని, పర్పని అనే మఠద్వారా జిల్లాలు స్వతంత్రానికి ముందు నిజాం రాజ్యంలోకి వచ్చేవి. నిజాం రాజ్యంలో కనిపించారు. తర్వాత అక్కడి నుంచి పెళ్లివారి ఊరేగింపుతో కలిసి తిరిగి వచ్చి ఆయన శాశ్వతంగా షిరిడీలోనే ఉండిపోయారు. అప్పుడు ఆయన వయసు 20 సంవత్సరాలు. అప్పటి నుంచి షిరిడీలో 60 సంవత్సరాలు అఖండంగా నివసించారు. అది అందరికీ తెలుసు. 1840 సంవత్సరం ఆశ్వీజ శుద్ధ దశమి నాడు, అంటే అక్టోబర్ 15, 1918 విజయదశమికి, అంటే దసరా శుభముహూర్తంలో బాబా తమ నిజధామానికి వెళ్ళిపోయారు. ఈ ప్రకారంగా బాబా ఆయన పరిమితి 80 సంవత్సరాలు అవుతుంది కనుక ఆయన ఆశ్రమం సుమారు సంవత్సరం 1760, క్రీస్తు శకం 1838 అయి ఉండవచ్చు అని అంచనా చేసి నిశ్చయించవచ్చు. కాలుడి శిరస్సుపై కాలు పెట్టగల మహాత్ముల ఈ ఆయుధాన్ని ఎప్పటికైనా ఎవరినైనా నిర్ణయించగలరా? ఈ పని చేయటం చాలా కష్టం. మహాత్ములు సదా తమ నిజస్థితిలో ఉంటారు. వారికి జనన మరణాలు ఉండవు. సూర్యుడికి ఉదయించటం లేదా అస్తమించటం అనేది ఎక్కడ? అతను తన స్థానంలోంచి కించింతైనా కదలక నిరంతరము స్వస్థంగా ఉంటారు. సంవత్సరము 1603, క్రీస్తు శకం 1631లో సమర్థ రామదాస్ స్వామి సమాధి చెందారు. తర్వాత పూర్తిగా 2 శతాబ్దాలు గడిచాయో లేదో ఈ మూర్తి అవతరించింది. భారతదేశ భూభాగాన్ని ముస్లింలు ఆక్రమించారు. హిందూ రాజులు పరాజయం పాలయ్యారు. భక్తి మార్గము రిక్తమైపోయింది. ప్రజలు ధర్మాన్ని దూరం చేసుకున్నారు. అప్పుడు సమర్థ రామదాస్ జన్మించారు. శివాజీని చేతిలో పెట్టుకొని ముసల్మాన్ల నుంచి రాజ్యరమని రక్షించి గో సంరక్షణ బ్రాహ్మణులను సంరక్షించారు. తర్వాత పూర్తిగా 2 శతకాలు కూడా గడవకముందే గతకాలపు చీకటి ఛాయలు పైకెగబాకాయి. హిందూ ముస్లింల కలహాలు చెలరేగాయి. అప్పుడు సాయిబాబా ఆ కలహాలను కాలదాచారు. ఆయన రాముడు, రహీము ఒకటే. వారిలో అణువంతైనా తేడా లేదు. మరి అలాంటప్పుడు భక్తులు మొండి పట్టుదలగా పెట్టుకొని ఒకరితో ఒకరు శత్రుత్వంతో ఎందుకు ఉండాలి? ఆలోచనలకు చోటివ్వండి. అప్పుడే అవతల తీరానికి అనాయాసంగా చేరుకుంటారు. వాద వివాదాలు మంచివి కావు. ఎవరితోనూ పోటీ పడకండి. నిరంతరము మీ శ్రేయస్సు గురించే చింతించండి. అప్పుడు అక్షరుడైన శ్రీహరి మిమ్మల్ని రక్షిస్తాడు. యోగము, యాగము, యజ్ఞము, తపస్సు, జ్ఞానము అవన్నీ హరిని ప్రాప్తింపు చేసుకునే సాధనాలు. ఇన్ని మన హస్తాల్లో శాస్త్రాల్లో ఉన్న హృదయంలో హరి లేకపోతే జీవనం పావనం కాదు, స్వర్గం వ్యర్థమవుతుంది. ఎవరినైనా ఏదైనా అపకారం చేసినప్పటికీ మనం దానికి ప్రతీకారం తీర్చుకోనక్కర్లేదు. చేయటం చేతనైతే వారికి ఉపకారం చేయటమే. దానికి పరిష్కారం బాబా చేసే ఉపదేశాసారము అలా ఉండేది. ఉత్తములు, నీచులు, స్త్రీలు, శూద్రులు వీరందరికీ సరి సమానంగా స్వార్థం కోసం అలాగే పారమార్థం కోసం కూడా ఇదే శ్రేయస్కరమైన చక్కని సరళ మార్గము. స్వప్నంలోని రాజ్యవైభవం మేల్కొనగానే ఎలా వ్యర్థమవుతుందో అలాగే ఈ సంసారం పూర్తిగా మిథ్య అని బాబా అభిప్రాయము. దేహము, సుఖదుఖాలు నిజం కావు అని అలా సంసారంలోని వస్తుస్థితి ఆయనకు తెలిసి ఉండేది. ఆత్మానుసంధానంతో ఆ స్వప్న భ్రమలను తొలగించి ఆయన ముక్తిని సాధించారు. శిష్యుల బద్ధతను చూసి ఆయన మనసు వ్యాఖ్యానం చెందేది.
వారి దేహభ్రాంతి ఎలా పోతుందన్న దాని గురించే ఆయన రాత్రింబవళ్ళు చింతించేవారు. నేనే బ్రహ్మను అన్న మనోభావన అఖండానందంలో హాయిగా ఉండే స్వభావం. అల అలవి కాని ఆశలు, అర్థం లేని ఆకాంక్షలు లేని మానసిక స్థితి, రాగబంధాలు లేని వైరాగ్యము, ఇవన్నీ ఆయన్ని ఆశ్రయించి విశ్రాంతిగా ఉండేవి. తాళాలు, తంబూరా తీసుకొని గడప గడపకి తిరుగుతూ వచ్చే పోయేవారి ముందు దైన్యంగా చేయి చాపడం అంటే ఆయనకసలు తెలీదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అలా లెక్కనంత మంది గురువులు ఉంటారు. వారు జనులను పట్టి బలవంతాన తెచ్చి శిష్యులను చేసుకుంటారు. డబ్బు కోసం మోసం చేసి బలవంతంగా చెవుల్లో మంత్రాలను ఊదుతారు. శిష్యులకి ధర్మబద్ధంగా జీవించాలని నేర్పిస్తారు. కానీ తాము మాత్రం అధర్మాన్ని ఆశ్రయించుకొని బతికేస్తారు. తామే దాటలేని భవసాగరాన్ని అలాంటి గురువులు శిష్యుల్ని ఎలా దాటిస్తారు? తామే తప్పించుకోలేని జనన మరణాల నుంచి శిష్యుల్ని ఎలా తప్పిస్తారు? తమ ధార్మికత్వం ప్రాచుర్యం పొందాలని, జగత్తులో తమ జెండాలు మెండుగా ఎగరాలనే మనస్తత్వం మచ్చుకైనా లేని మహనీయతత్వం సాయి. ఎక్కడ దేహాభిమానానికి చోటుండదో, ఎక్కడ శిష్యులపై అత్యంత ప్రీతి చూపే ప్రవృత్తి ఉంటుందో అదే సాయిమూర్తి. నియత అంటే శాశ్వతం, నిజమైన. అనియత అంటే క్షణికము, అనిశ్చిత అని 2 రకాల గురువులుంటారు. ఒక్కొక్కరి నిశ్చిత కార్యం గురించి శ్రోతలకు నేను స్పష్టంగా చెప్తాను. దైవీ సంపత్తి అంటే సాత్విక వృత్తి, దయ, దానం, సత్యం, శాంతి ఇత్యాది గుణాల రాశితో పరిపూర్ణులుగా చేయడం, అంతఃకరణను శుద్ధి చేయడం, మోక్ష మార్గానికి తేవడం ఇవే అనియత గురువులు చేసేది. నియత గురువులతో అనుబంధం ఏర్పడితే ద్వైతం పోయి ఐక్యత జాగృతమవుతుంది. అప్పుడు తత్వమసి అనే మహావాక్యాన్ని ఆ గురువులు ప్రత్యక్షంగా అనుభవింప చేస్తారు. అలాంటి గురువులు అఖిల విశ్వంలో నిర్గుణ రూపంతో స్థితులై ఉంటారు. వారు భక్తుల హితం కోసం దేహాన్ని ధరించి తమ అవతార కార్యం సమాప్తి కాగానే తిరిగి వెళ్ళిపోతారు. సాయిబాబా 2వ కోవకి చెందిన గురువు. ఆయన నా బుద్ధికి తోచిన విధంగానే ఉంటుంది నా రచన. జగత్తులో అలవాటుగా ఉండే వ్యవహారిక విద్యలకు అనేక మంది గురువులుంటారు. ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించే వారే సద్గురువులు. సంసార సాగరాన్ని సులభంగా దాటించగలవారు సమర్థ సద్గురువు. వారి మహిమ అంత తేలిగ్గా అర్థం కాదు. తమ దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన వారి భూత భవిష్యత్ వర్తమానాల కాలాల సంపూర్ణ రహస్యాన్ని ఆ వ్యక్తులు అడగకుండానే సాయి చెప్తూ ఉండేవారు. సర్వత్రా సమస్త ప్రాణిమాత్రులను ఆయన బ్రహ్మభావనతో చూస్తూ ఉండేవారు. శత్రువులు మిత్రులు ఆయనకు ఒకేలా అనిపించేవారు. ఆయనకి భేదభావం అనుమాత్రమైనా లేదు. ఆయనకి ఆవగింజంతైనా ఆకాంక్ష లేదు. సర్వులని ఒకేలాంటి సమదృష్టితో చూసేవారు. ఆయనకి అపకారం చేసిన వారిపై కూడా ఆయన అమృత రసధారలనే వర్షించేవారు. ఉత్కర్ష కానీ లేదా అపకర్ష కానీ లేకుండా ఆయన సమచిత్తులై శాంతితో ఉండేవారు. ఆయనకి వికల్పం కించిత్తైనా ఉండేది కాదు. నసర్వమైన ఈ దేహంలోనే వ్యవహరిస్తున్న శరీరము, ఇల్లు, ఇల్లాలు అనే మోహాల్లో ఆయన చిక్కుకునే వారు కాదు. బయటికి చూడ్డానికి
దేహం ఉన్నప్పటికీ ఆంతర్యంలో విదేహిగా ఉన్నవారు అదే దేహంలో నిర్ముక్తులు కారా? షిరిడీ ప్రజలు ధన్యులు. సాయియే వారికి పూజనీయ దైవం. తింటున్నా, త్రాగుతున్నా, నిద్రిస్తున్నా వారికి సాయి చింతనే ఉండేది. వారి ప్రేమ ధన్యాతిధన్యం. కళ్ళాల్లో కానీ పెరట్లో కానీ పనిచేస్తున్న ధాన్యం దంచుతున్నా, విసురుతున్నా, లేదా మట్టి కుండల్లో కవ్వంతో వెన్న కోసం పెరుగు చిలుకుతున్నా బాబా మహిమలనే వారు గానం చేసేవారు. కూర్చున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు వారు బాబా నామాన్ని అఖండంగా జపిస్తూ ఉండేవారు. వారికి బాబా తప్ప మరో దైవం ఎన్నడూ గుర్తొచ్చేవారు కాదు. ఆ స్త్రీల ప్రేమ ఎంత గొప్పది! ఆ ప్రేమలో జాలువారే మమతల మాధుర్యం ఎంత గొప్పది! స్ఫటికంలా స్వచ్ఛమైన శుద్ధ ప్రేమే కావ్యాన్ని రచించగలదు. వేదోపనిషత్తులను ఔపోసన పట్టిన విద్వత్తు కాదు అనువంత అక్షరజ్ఞానం లేకపోయినా సాధారణ సరళ భాష నుంచే సహజంగా కవిత్వం తలుక్కుమంటుంది. చతురులు తలలూపుతారు. నిజమైన ప్రేమను ఆవిష్కరించగలిగినదే నిజమైన కావ్యం అనిపించుకుంటుంది. ఆ స్త్రీలు శబ్దాల్లోకి శ్రోత్రాలు తొంగి చూడాలి. సాయిబాబా ఇచ్చ ఉంటే ఆ కవితలను పూర్తిగా సేకరించగలుగుతాం. అది ఓ అధ్యాయమై ఆ కవితలను వినాలన్న శ్రోతల ఇచ్చ నెరవేరుతుంది. సాయిబాబా నిజానికి నిరాకారులైన భక్తులపై కృప చూపడం కోసం సాయి అనే రూపంతో ప్రకటమైనారు. ఆయన్ని గుర్తించాలంటే దేహ అహంకారం దూరం అవ్వాలి. మనసులోని కామక్రోధాల లాంటి క్షుద్ర వృత్తులు నశించిపోవాలి. భక్తి భావం పరవళ్ళు తొక్కుతూ ప్రవహించాలి. భక్తుల పుణ్యం పరవశిస్తూ ఫలించినప్పుడు, ప్రాప్తకాలం పరుగులతో వచ్చినప్పుడు అది ఏకత్రమై సాయి రూపంతో షిరిడీలో సంపూర్ణంగా మొలకలతో పులకించి ఫలించింది. వర్ణించలేని వారిని వర్ణించడం కోసం చెప్పగల శక్తి వచ్చింది. జన్మ లేని వారికి నిజమైన జన్మ లభించింది. ఆకారం లేని వారికి మూసలో పోసి తయారు చేసిన మూర్తి యొక్క కరుణారసం అనే ఆకృతి లభించింది. సాయిబాబా మూర్తి యశవంతము, శ్రీమంతము, వైరాగ్యయుక్తము, జ్ఞానవంతము, ఐశ్వర్యయుక్తము, ఔదార్యయుక్తము, అలా 6 గుణాలతో అది పరిపూర్ణం. బాబా నిశ్చయం విలక్షణమైనది. స్వతహాగా సంగ్రహించబడని, ఆకారం లేని ఒక వస్తువు భక్తుల మీద అనుగ్రహం చూపడానికి దేహాన్ని ధరించింది. అపార కృప అమృత రసధారలను కుంభవృష్టిలా కురిపించే ఆయన స్వభావాన్ని ఎంతని చెప్పను. భక్తుల ప్రేమను ఆయన స్వయంగా గెలుచుకున్నారు. లేకపోతే ఆయన ఆశ్రయం ఎవరికి లభించేది? వాగ్దేవత కూడా మాట్లాడడానికి సాహసించని, చెవులు కూడా వినడానికి సిగ్గుపడే మాటలను భక్తుల శ్రేయస్సు కోసం సాయిబాబా పలికేవారు. ఆ మాటలను చెప్పడం కంటే మౌనంగా ఉండడం మంచిది. అయితే కర్తవ్యాన్ని నుంచి తప్పిపోకూడదని అవి చెప్పవలసి వస్తుంది. ఎవరో ఒక భక్తునితో బాబా ఎంతో వినయంగా ఇలా అన్నారు: నేను మీ దాసుని, మీకు రుణపడ్డాను. మీ దర్శనానికే నేనొచ్చాను. మీ పాదాలు నాకు లభించాయి. ఇది కేవలం మీ కృపే. మీ మలంలో నేను పురుగుని, అందుకే నేను ఈ సృష్టిలో ధన్యుణ్ణి. బాబాకి ఎంతటి అనుకువ, నమ్రతతో ఉండడంపై ఎంతటి కోరిక, ఎంతటి గొప్ప అభిమాన రాహిత్యం, ఎంతటి వినయశీలత పైన బాబా అన్న మాటలు వాస్తవం కనుక చెప్పాను. ఎవరికైనా ఇవి అసమంజసం అనిపిస్తే నేను నా కొంగు చాపుతాను, క్షమాభిక్షను కోరుతాను. వాణ్ణి అందువల్ల కొంగు చాపుతాను, క్షమాభిక్షను కోరుతాను. వాణి అందువల్ల కలుషితమైతే, ఇవి వినడం వల్ల పాపం చుట్టుకుంటే సాయి నామాన్ని పదే పదే స్మరిద్దాం. అప్పుడు అందరి దోషాలు దూరం అవుతాయి. మన జన్మజన్మల తపశ్చర్యకి ఫలమై
స్వచ్ఛమైన సాయి కృప దప్పిక కొన్నవారికి చలివేంద్రం అంటే దారిలో త్రాగే నీటిని ఇవ్వడం కోసం షెడ్డు వేసి పెట్టి చేసే వసతి. చలివేంద్రం లాగే ఈ సాయి కృప అమృత వర్షం మనకి సుఖదాయిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरत बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि శరత్ బాబూజీకి జై. బాబా జిహ్వతో రుచిని తీసుకుంటారని అలా ఒకవేళ అందరికీ అనిపించినప్పటికీ ఆయనకి తాము ఏమి తింటున్నారో ఆ స్పృహే ఉండేది కాదు. ఆయన జిహ్వకి రుచిని ఆస్వాదించాలన్న కోరికే ఉండేది కాదు. అసలు విషయ సుఖాలు అనుభవించాలన్న ఇచ్చే ఉండని వారు విషయాలను ఏమి అనుభవిస్తారు? విషయాలు ఇంద్రియాలకు అంటని వారు విషయాల్లో ఏం చిక్కుకుంటారు? ఎదుటకి వచ్చిన పదార్థాలను ఆయన కళ్ళతో చూస్తారు. అయితే వాటిని చూస్తున్నట్లు ఆయనకి తెలిసేది కాదు. చూడటం అన్న గుర్తే ఉండేది కాదు. హనుమంతుని కౌపీనం కేవలం ఆయన తల్లికి శ్రీరామచంద్ర ప్రభువుకే తెలుసు. వారి కళ్ళకి మాత్రమే కనిపించేది కనుక ఆయన బ్రహ్మచర్యం అసమానమైనదని తెలుస్తుంది. అయితే సాయిబాబా విషయం వేరు. కనీసం తల్లికి కూడా గృహభాగ దర్శనం లేని చోట ఇతరుల విషయం ఏం చేస్తాం? బాబా బ్రహ్మచర్యం నిజంగా ఎంతో కఠినం. దాని పరిపూర్ణత అపూర్వం. బాబా నడుముకి కౌపీనం ఎప్పుడూ ఉండేది. ఆయన శిస్నం మేక మెడ కింద ఉండే చన్నుల్లా ఉపయోగం లేకుండా కేవలం మూత్ర విసర్జన కోసం మాత్రమే అవయవాల్లోని ఒక అవయవంగా ఉండేది. బాబా దేహస్థితి అలా ఉండేది. ఆయన ఇంద్రియాలు కర్మలను ఆచరిస్తున్నప్పటికీ ఆయనకు విషయ సుఖాలపై ఇచ్చ లేదా జ్ఞానం కించిత్ కూడా ఉండేది కాదు. సత్వరజస్తమో గుణాలు బాబా ఇంద్రియాల వద్ద స్థిరంగా కూర్చుని ఉండేవి. బాబా వ్యవహారాల్లో కర్తృత్వం కనిపించినప్పటికీ వాటి వల్ల ఆయనకు అణుమాత్రమైన ఆసక్తి ఉండేది కాదు. బాబా నిస్సంగులు అనగా సమస్త మోహపాసాల నుండి ముక్తులు. చిన్మాత్ర అనగా శుద్ధ జ్ఞాన స్వరూపులు. ఆత్మారాముడు అనగా ఆత్మానందం పొందినవారు. ఆయన కామ క్రోధాలు మొదలైనవన్నీ నశించే స్థానం. ఆయన సదా నిష్కాములు, పరిపూర్ణ అవాప్తకాములు అనగా సమస్త ఆశలు ఆకాంక్షలు తీరినటువంటి విషయ సుఖాలు ఆయనకి బ్రహ్మరూపంగానే అనిపించేవి. పుణ్య పాపాలను విముఖం చేసే నివృత్తి స్థానం ఆయన. మొత్తానికి అలా బాబా వద్ద పరమాత్మలో కలిసిపోయిన ముక్తి స్థితి ఉండేది. నానావళి లే అనగానే గద్దె విడిచి పక్కకు వెళ్ళిన ఆయన వద్ద దేహాభిమానము అథవా ఇతరుల్లో భేదభావం స్వప్నంలో కూడా ఉండవు. ఈ మృత్యు లోకంలో ఆయనకి పొందవలసినది ఏదీ లేదు. పరలోకంలో సాధించవలసినది మిగిలి లేదు. అలా సత్పురుషుడు లోకులపై కృపానుగ్రహ వర్షధారలను కురిపించటానికి ధరాతలంపై అవతరించారు. ఆ మహానుభావుడు కరుణ సుధలతో పరవళ్ళు త్రొక్కే మహాసాగరమే. ఇతరులపై కృప కురిపించటానికి తప్ప ఆయన అవతరించటానికి మరొక కారణం ఏమీ లేదు. ఇతరుల శ్రేయస్సు కోసం ఆయన అత్యంత కృపాళురు అవుతారు. ఆయన హృదయం నవనీతంలా అత్యంత మృదువుగా ఉండేదని అంటారు. కానీ నవనీతం కేవలం తనకు తాపం కలిగితేనే కరిగిపోతుంది. అయితే సత్పురుషుల హృదయం ఇతరులకు కలిగే తాపంతోనే ద్రవిస్తుంది. మాసికలు వేసి కుట్టిన కఫ్ని వారి దేహాన్ని ఆచ్ఛాదించే వస్త్రం. గోనపట్ట వారు కూర్చోటానికి నిద్రించటానికి సాధనం. అనురాగ ప్రలోభాలనే భావనలు లేకుండా వారి మనసు స్వచ్ఛమైన స్ఫటికంలా ఉంటుంది. వారికి నిజానికి వెండి సింహాసనంతో పని ఏముంది? సింహాసనం వారికి అవరోధంగా అనిపిస్తుందని భక్తులు దాన్ని వెనక్కి జరిపేవారు.
వారి భక్తి భావాన్ని చూసి బాబా దాన్ని పట్టించుకునేవారు కాదు. సాయిబాబా షిరిడి అనే సజల సరోవరంలో అరవిరచిన కమలం. భక్తులు అది గుబాళించే ప్రేమానురాగాల సౌరభాలను హాయిగా ఆస్వాదించేవారు. అభాగ్యులైన కప్పలకు అంటే బాబా పట్ల భక్తి లేని వారికి వాటాగా లభించేది మాత్రం బురదే. వారు సదా దాంట్లోనే కూర్చుని ఉంటారు. బాబా ఎవరికి ఏ విధమైన యోగాసనాలు, ప్రాణాయామాలు లేదా ఇంద్రియ దమనము చేయమని చెప్పలేదు. లేదా మంత్ర తంత్ర అనగా కేవలం చేతుల్లోనే చేసే ధార్మిక విధులలోని ఒక క్రియ, లేదా యంత్ర అనగా దేవతా పూజకు కావలసిన ఒక రేఖాత్మక ఆకృతులను పూజించమని చెప్పలేదు. చెవిలో మంత్రోపదేశమైతే అసలు లేనే లేదు. బయటకు కనిపించటానికి లోక వ్యవహారాలను పాటిస్తున్నట్లు అగుపించేవారు, అయితే అంతర్యంలో వేరుగా ఉండేవారు. వ్యవహారాల్లో ఆయన అత్యంత దక్షతతో ఉండేవారు. ఇతరులు ఎవరికైనా ఇంత చాతుర్యంగా వ్యవహరించటం అసాధ్యం. మహాత్ములు భక్తుల కోసమే దేహాన్ని ధరిస్తారు. వారి మనసుల్లోని సమస్త భావనలు, వ్యవహారికంలోని సమస్త ఆచరణలు భక్తుల కోసమే అని గుర్తించుకోండి. సాయి మహారాజు అనురాగ గంగాజరి తరంగాలు జాలువార్చే శాంతికి నిలయం, శుద్ధమైన పరమానందానికి స్థానం. ఆయనకి నా నిరభిమాన దోషరహిత సాష్టాంగ నమస్కారము. సాయి మహారాజు ఏ తెంచిన ఆ స్థానం గొప్ప పుణ్యంతో పావనమయ్యింది. పూర్వజన్మలో మంచి కర్మలు పోగు చేసుకోకపోతే ఇలాంటి నిధి దొరకటం దుర్లభం. శుద్ధ బీజాచియే పోటీయే తి ఫలే రసాల్ గోమటి అనగా శుద్ధమైన గింజల్లో రసభరితమైన వంటి ఫలాలు వస్తాయి అన్న సామెతకి అనుభవాన్ని షిరిడీలోని ప్రజలు పొందారు. ఆయన హిందువు కాదు, ముసల్మాను కూడా కాదు. ఆయనకి ఆశ్రమం అనగా హిందూ ధర్మంలో శాస్త్రాలు నిర్దేశించిన బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే 4 ఆచార ధర్మాలు లేవు. వర్ణం లేదు. హిందూ సమాజంలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే 4 జాతులు అయినప్పటికీ ఆయన సుఖ దుఃఖాలు, ఉద్యోగాలు, ఘోర చింతలు వీటితో నిండిపోయిన సంసారాన్ని సమూలంగా సర్వనాశనం చేసేవారు. అందమైన ఆధ్యాత్మిక భావచిత్రం లాంటి బాబా చరిత్ర జగత్తంతా విస్తరించిన ఆకాశంలా అనంతం, అపారం, గహనం. అది తెలుసుకోవటం ఆయనకి తప్ప ఎవరికీ సాధ్యం కాదు. చిత్తం పని చింతన చేయటమే. చింతన చేయకుండా అది ఒక్క క్షణం కూడా ఊరికే కూర్చోదు. దానికి విషయాలు అనిపిస్తే అది విషయ చింతన చేస్తుంది. గురువు అనిపిస్తే గురు చింతన చేస్తుంది. కనుక ఇంద్రియాలన్నింటినీ కేవలం చెవుల్లో నింపుకుని సాయి గురువు మహత్తుని వింటుంటే అదే సహజంగా జరిగే ఆయన స్మరణ, కీర్తన, భజన అవుతాయి. పంచాగ్ని సాధన అనగా 4 దిశల్లో 4 అగ్నులను వెలిగించి రోజంతా ఎండలో కూర్చుని చేసే కఠిన తపశ్చర్య. యజ్ఞ, యాగ, మంత్ర, తంత్ర, అష్టాంగ యోగ అనగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 అంగాలుండే సాధన ప్రయోగం కేవలం బ్రాహ్మణులకే సాధ్యమవుతుంది. ఇతరులకు దాంతో ఉపయోగం ఏమిటి? సత్పురుషుల కథలు మాత్రం అలా కాదు. అవి అందరినీ సరిసమానంగా చక్కటి మార్గంలో పెడతాయి. ప్రపంచం గురించి లేదా రాబోయే జన్మ గురించిన భీతి అనే దుఃఖాన్ని దూరంగా తరిమేస్తుంది. మనకి పరమార్థాన్ని అనగా మోక్షాన్ని దర్శింపచేస్తుంది. మహాత్ముల కథల శ్రవణ, మనన, పరిశీలన అనగా మనసుతో అభ్యాసం. నిధిధ్యాసన అనగా మళ్ళీ మళ్ళీ చేసే విచారణ చేయటంతో బ్రాహ్మణ, శూద్రులు లేదా స్త్రీలు మొదలైన సర్వులు పాపాల నుంచి ముక్తులవుతారు. ఈ జగత్తులో ఎక్కడైనా సరే ప్రేమంటూ లేని మానవులు ఉండటం సాధ్యం కాదు. కొందరికి కొన్నిటి మీద, కొందరికి మరీ కొన్నిటి మీద ఇలా ప్రేమ వేరు వేరు చోట్ల వేరువేరుగా ఉంటుంది. కొందరికి ప్రేమ ఉండే స్థానం సంతతి అయితే, కొందరికి ధన సంపత్తి, మరి కొందరికి తమ శరీరం, ఇల్లు, భార్య, మాన సన్మానాలు, కీర్తులలో ఉంటే, కొందరికి
విద్యాప్రాప్తిలో ఉంటుంది. ఇలా ప్రేమ విషయ సుఖాల వద్ద ఉంటుంది. దాన్ని అంతా కలిపి హరిచరణాలనే మూసలో పోస్తే అది అప్పుడు భక్తి రూపంతో ప్రకటమవుతుంది. కనుక ఇంటిలోనూ భార్యలోనూ ప్రపంచంలోనూ చిక్కుకున్న చిత్తాన్ని సాయి చరణాలకు సమర్పించటము అనే సులభ మార్గాన్ని పట్టుకోవాలి. ఆ సులభ మార్గంలో ఆయన కృప మీపై కుంభవృష్టిలా కురుస్తుంది. ఆ ప్రకారంగా అతి స్వల్ప సాధనతో అలభ్య లాభమనే అప్సరస వచ్చి ఒళ్ళో వాల్తుంది. ఈ శ్రేయాన్ని సంపాదించటం పట్ల లోకంలో ఉదాసీనత ఎందుకుంటుంది అని శ్రోతలు మనసులో సందేహం తలెత్తుంది. చిన్న ఉపాయంతో ఉన్నత లాభం ప్రాప్తిస్తున్నప్పటికీ పుష్కల సంఖ్యలో మానవులు ఈ మార్గాన్ని ఎందుకు అనుసరించటం లేదు? అయితే దానికి ఒకటే కారణం, పరమేశ్వరుని ప్రేరణ లేకుండా పరమాణు అంతైనా ఇచ్చ ఉత్పన్నం కాదు. అయితే పరమాత్ముడు ప్రసన్నుడైనప్పుడు సత్పురుషుల చరిత్ర వినాలని అపరిమితమైన కోరిక ఆయాచితంగానే కలుగుతుంది. కనుక శ్రోతలు సాయిబాబా కమనీయ చరణాలను శరణనాలి. అప్పుడు నారాయణుడు కోరకుండానే కృపను కురిపిస్తారు. వినాలన్న గొప్ప ఇచ్చను మేల్కొలుపుతాడు. ఆ సులభ సాధన అలవోకగా అరిచేతికి చిక్కుతుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. గురుకథను చక్కగా తోడుగా పెట్టుకోండి. సంసార దుఃఖాన్ని దూరం చేసుకోండి. నిర్భయంగా సంసార జన్మ దుఃఖాన్ని దూరం చేసుకోండి. నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సాఫల్యం. మనసులో సంశయాలకు సందివ్వకండి. లక్ష చాతుర్యాలను వదిలేసి సాయి సాయి అని నిరంతరం నామస్మరణ చేయండి. అప్పుడు చూడండి, మీ కోరిక గట్టెక్కుతుంది, కోరిక సిద్ధిస్తుంది. అసలు సందేహాలను పెట్టుకోకండి. ఇవి నా మాటలు కావు, కేవలం సాయిబాబా పెదవుల నుంచి పల్లవించిన గంభీర శబ్దాలు. ఇవి నిరర్థకమని భావించకండి. చెడు సాంగత్యం పూర్తిగా హీనమైనది. అది మహా దుఃఖానికి ఆశ్రయస్థానం. ఇది తెలియకుండా పెడత్రోవలు పట్టిస్తుంది, సుఖాలను తరిమివేస్తుంది. ఒక్క సాయిబాబాకి లేదా సద్గురువుకి తప్ప చెడు సాంగత్యం నుంచి శుద్ధి చేయటం మరొక ఎవ్వరికీ సాధ్యం కాదు. దయను వర్ణించే గురుముఖత వెలువడిన గురుచరణాలను ఓ భక్తులారా విచారపూర్వకంగా మదిలో దయను వర్షించే గురుముఖత వెలువడిన గురువచనాలను విచారపూర్వకంగా మదిలో పదిలం చేసుకోండి. అప్పుడు చెడు సాంగత్యం చెప్పకుండా పలాయనమవుతుంది. ఈశ్వరుడు రచించిన సృష్టిలోని వివిధ రూపాలు కళ్ళల్లో నిండినప్పుడు సౌందర్య పిపాసి అయిన మానవుడి మనసు వాటితో తాదాత్మ్యం చెందుతుంది. అయితే అదే దృష్టి వెనుదిరిగినప్పుడు అది సాధు సత్పురుషుల సాంగత్యంలో తాదాత్మ్యం చెందుతుంది. సత్సంగానికి ఎంతటి మహిమ ఉందంటే అది దేహాభిమానాన్ని సమూలంగా పెకలించి వేస్తుంది. కనుక సత్సంగం తప్ప మరో సాధన వెతికి చూసినా కనిపించదు. సతతము సచ్చీలతో సహజీవనం సాగించాలి. ఇతరుల సహవాసం ఎప్పటికీ దోషయుక్తమే. మంచివారితో మనుగడ ఏ రకమైన దోషాలు లేకుండా అణువణువును శుద్ధంగా స్వచ్ఛంగా ఉంచుతుంది. సత్సంగం దేహంలోని ఆసక్తిని అణచివేస్తుంది. దానికెంతటి ప్రబల శక్తి ఉందంటే ఒకసారి దాని మీద ప్రేమ ఉత్పన్నమయ్యిందంటే ప్రాపంచిక బంధనాలు తెగిపోయి ముక్తికాంత ముద్దులొరుకుతూ ముంగిట వాలుతుంది. అదృష్టవశాత్తు సత్సంగ లాభం కలిగిందంటే ఏ రకమైన కొరత లేకుండా సంపూర్ణమైన బోధ సహజంగా సంప్రాప్తిస్తుంది. అదే క్షణంలో చెడు సాంగత్యంపై కోరిక పైకెగిరిపోతుంది. సమస్త ఆసక్తుల నుండి విడివడి మనసు అక్కడ రమిస్తుంది. పారమార్థిక మార్గంలో ప్రవేశం కలగడానికి విషయాల పట్ల విరక్తి ఒక్కటే ఉపాయం. సత్సంగం మీద కోరిక పెట్టుకోకపోతే స్వస్వరూపం
చిరునామా దొరకదు. సుఖాన్ని తరుముతూ దాని వెనుక దుఃఖం వస్తుంది. దుఃఖాన్ని దూరం చేస్తూ దాని వెనుక సుఖము వస్తుంది. జీవుడు సుఖసుందరికి అదే పనిగా ఎదురుగా వెళ్తాడు. అతనే దుఃఖం నుంచి దూరంగా పారిపోతాడు. ఎదురు వెళ్ళని లేక పారిపోని జరగవలసింది మాత్రం జరిగి తీరుతుంది. ఈ రెండు అనుభవాల నుంచి ఒక సత్పురుషుల సహవాసమే మనలను ముక్తులను చేయగలదు. సత్సంగం వల్ల దేహాభిమానం దగ్ధమైపోతుంది. సత్సంగం వల్ల జనన మరణ పరిభ్రమణ శుభ్రంగా తప్పిపోతుంది. సత్సంగం వల్ల చేతన ఇచ్చే మూలశక్తితో అంటే పరమాత్మతో తాదాత్మకత కలుగుతుంది. హృదయ గ్రంథి పెటేలున విడిపోతుంది. సత్పురుషులతో సమాగమం ఒక్కటే సద్గతిని లభింపచేసి సమస్త పాపాల నుంచి ముక్తులను చేస్తుంది. సత్పురుషులను అనన్యంగా శరణంటే మనకి స్వాస్థమా లేదా శాంతి చేతికి చిక్కుతాయి. ఎప్పుడూ దైవనామాన్ని ఉచ్చరించని వారు, దైవానికి ఎన్నడూ నమస్కరించని వారు, దైవం పట్ల భక్తి లేని వారు, దైవ భజనైనా చెయ్యని వారు, అలాంటి వారి మనసును దైవం వైపు మరల్చడానికి గొప్ప సత్పురుషులు అవతరిస్తారు. గంగా, భాగీరథి, గోదావరి, కృష్ణవేణి, కావేరి, నర్మదా నదులు సాధువుల చరణ కమలాలను కోరుకుంటాయి, ఆశపడతాయి. వారు తమ వద్దకు స్నానం కోసం ఎప్పుడొస్తారా అని ఎదురుతెన్నులు చూస్తాయి. ఈ నదులు జనుల పాపాలను స్వయంగా ప్రక్షాళనం చేస్తాయి. అయితే వాటి వద్ద పోగైన సమస్త పాపాలు సాధువుల చరణ స్పర్శ లేకుండా నశించవు. గత జన్మల అదృష్టం ఫలించడం వల్ల సాయి మహారాజు చరణారవిందాలు ప్రాప్తించాయి. జనన మరణాలు తమ స్థానంలోనే ఉండిపోయాయి. భవభయమంతా నశించిపోయింది. సజ్జన శ్రోతలారా, ఇప్పటి వరకు విన్న విషయాన్ని మననం చేద్దాం. కొంచెం విశ్రాంతి తీసుకుందాం. అప్పుడు తర్వాతి నిరూపణ ముందుకు సాగుతుంది. హేమంత్ పంత్ సాయిని శరణన్నాడు. అతనిలా అంటున్నాడు: నేనైతే సాక్షిని, పాదరక్షని కథను సదా వర్ణిస్తూ సుఖసంపన్నుడినవుతాను. మనోహరము, సుందరము అయిన బాబా ధ్యానం ఎంత ఉత్తమం! మసీదు చివర నిలబడి భక్తుల శ్రేయస్సు కలిగించాలన్న కారణంతో ఆయన ఒక్కొక్కరికి విభూది ఇస్తుండేవారు. ఈ జగత్తు మిథ్య అని ఎవరికి తెలుస్తుందో, బ్రహ్మానందంలో ఎవరు సదా రమిస్తూ ఉంటారో, ఎవరి మనసు అరవిరిసిన సుమబాలలా సతతం నవనవలాడుతూ ప్రఫుల్లితమై ఉంటుందో ఆయనకి సాష్టాంగ నమస్కారం. కళ్ళకి జ్ఞానమనే కాటుక పెట్టుకొని బ్రహ్మజ్ఞానాన్ని శోధించే అంతటి మహిమాన్వితులైన ఆయనకి సాష్టాంగ నమస్కారం. రాబోయే అధ్యాయం దీనికన్నా బావుంటుంది. చెవుల ద్వారా ఎదలోకి ఎగబాకి హృదయ మందిరంలోని మాలిన్యాన్ని మటుమాయం చేసి పవిత్రం చేస్తుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ చేసిన భక్త హేమంత్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని శ్రీ సాయి సమర్థ మహిమ అనే పేరుగల 10వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. పదవ అధ్యాయానికి సంపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో వరుసగా 27 నుంచి 32, 90, 92, 96, 97, 100 నుంచి 102, 104, 71 నుంచి 73, 106, 114, 119, 113, 156 ఓవిల్లో హేమంత్ పంత్ సాయిబాబా సగుణ రూపాన్ని, స్వభావాన్ని ఎంతో అందమైన పదాలతో అద్భుతంగా వర్ణించారు. తరువాత బాబా అష్టసిద్ధుల గురించి, ఆయనలో ఉన్న భగవంతుని లాంటి గుణాల వర్ణన చూడండి. అణిమ, మహిమ, లగిమ మొదలైన అష్టసిద్ధులు కుబేరుడి నవనిధులు ఎవరి సన్నిధిలో నమస్కరిస్తూ నిలబడతాయో వారికి చెక్కపలక అనేది ఊరికే. ఓ
నిమిత్తం కదా. యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానం, ఔదార్యం మొదలైన 6 గుణాలతో ఉన్న మూర్తి సాయి. ఇంతగా చెప్పి హేమాడ్ పంత్ బాబా యొక్క సర్వాంతర్యామిత్వాన్ని, సర్వ వ్యాపకతని వర్ణిస్తారు. చూడ్డానికి 3.5 మూరల దేహంతో షిరిడిలో ఉన్నట్లు అనిపించిన అత్యంత పవిత్రమైన సాయి మహారాజు సర్వ హృదయ నివాసి, పుణ్యరాశి. 23 పిపీలకాది బ్రహ్మ పర్యంతము నిండి ఉండి నిజంగా అపారము, అనంతము, నిరంతరము, అభిన్నంగా ఉండే మూర్తి వహించిన పరబ్రహ్మ తత్వమే బాబా. 35 అప్పుడు మోక్షదాయకమైన ఆయన సామర్థ్యాన్ని వర్ణించి ఆయన్ని నిత్యము స్మరించమని, ఆయన చరిత్ర గానం చేయమని చెప్పారు. ఎవరు సమస్త లోకాలకు హితము చేకూర్చడములో నిమగ్నులై ఉంటారో, బ్రహ్మస్వరూపములోనే నిత్యము స్థితులై ఉంటారో వారిని గుండెల నిండా పొంగి పొరలే ప్రేమతో నిరంతరం స్మరించండి. ఎవరి స్మరణ మాత్రంతో జనన మరణ పరిభ్రమణ పలాయనమవుతుందో, దేనికి కనీసం దమ్మిడి అయినా ఖర్చు చేయవలసిన పని లేదు. అలాంటి సాధనల్లో ఎలా ఉత్తమమైన ఆ సాధనను చేయండి. 2 భక్తుల భక్తిభావం చూసి గురువు వారికి శాశ్వత ఆనంద లక్షణమైన మోక్షాన్ని అలవోకగా అరచేతికి అందిస్తారు. 8 తమ దర్శనంతో హృదయగంధిని భేదించి విషయభోగాల పట్ల విముఖత కలిగించి సంచిత ఆగామి కర్మలు కనుమరుగైపోయేలా చేసి ఆయన చరిత్రను గానం చేద్దాం. అందుకే హేమాడ్ పంత్ అంటారు, హేమాడ్ సాయిని శరణు అంటున్నాడు. నేను ఆయన కాలి జోడిని, నేను ఆయన కథను నిరూపిస్తాను. ఇంత మాత్రంతో నేను సుఖసంపన్ని అవుతాను. 155 ఇది కాక ఈ అధ్యాయంలో సద్గురు మహిమ, నియత, అనియత, గురువుల వ్యవస్థ, సత్సంగం వల్ల ప్రయోజనం కాక క్రింద ఇచ్చినట్లు ప్రబోధాత్మకమైన ఓవీలు కూడా ఉన్నాయి. రాముడు, రహీము ఒక్కరే, వారిలో కించితైన భేదం లేదు. భక్తి భావాన్ని కలిగి ఉండడంలో ఎందుకీ మొండి పట్టుదలలు? ఒకరితో ఒకరు భేదభావంతో ఎందుకు వ్యవహరించాలి? మీరంతా ఎంత మూర్ఖులు! హిందూ ముసల్మానులు సత్సంబంధాలు ఏర్పరచుకోండి. మనసుల్లో చక్కని ఆలోచనలను దృఢంగా పెట్టుకోండి. అప్పుడే ఆవళి తీరం చేరుతారు. 51 ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే దానికి మనం ప్రతీకారం తీర్చుకోకూడదు. చేయగలిగితే ఉపకారం చేయాలన్నదే ఆయన ఉపదేశ సారం. 54 లక్ష్య చాతుర్యాలన్నీ పక్కకు నెట్టి నిరంతరము సాయి సాయి అని స్మరించండి. దాంతో తప్పక తరిస్తారు మీరు. చూడండి, ఇందులో ఏ విధమైన శంక అవసరం లేదు. 135 అయినప్పటికీ సాయి సమర్థుల గొప్పతనమే ఈ అధ్యాయంలో ముఖ్యమైన విషయం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. 11వ అధ్యాయం శ్రీ సాయి మహిమా వర్ణన, శ్రీ సాయిబాబా ప్రభావ వర్ణన. శ్రీ గణేష్నికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రునికి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడిచిన అధ్యాయంలో బాబా సన్నని చెక్కబల్ల మీద పడుకోవడం, ఎవరికీ కనిపించకుండా ఎక్కడం దిగడం, ఊహకు అందని వారి కుశలత గురించి చెప్పబడింది.
హిందువులు కానీ ముస్లింలు కానీ ఇద్దరితో సమదృష్టితో వ్యవహరించడం గురించి కూడా చెప్పబడింది. ఎవరి కోసం జీవితకాలమంతా పరీక్షించాలో ఆయన ఆ షిరిడి ప్రజల పూజ్య దైవం అయ్యారు. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మాధుర్యం తొణికిసలాడే కథలతో అలంకరించబడిన 11వ అధ్యాయాన్ని దృఢభావంతో శ్రీ సాయి చరణాలకు అర్పిద్దాం. అందువల్ల బాబా సగన రూపాన్ని గురించిన ధ్యానం జరుగుతుంది. రుద్ర పారాయణ యజుర్వేదంలోని రుద్రాధ్యాయం అనే పేరు గల ప్రసిద్ధ మంత్ర సముదాయం 11 సార్లు జరుగుతుంది. బాబాకి పంచమహాభూతాల మీద ఉన్న ఆధిపత్యం ప్రామాణికంగా తెలుస్తుంది. ఆయన అద్భుత మహిమ తెలుస్తుంది. ఇంద్ర, అగ్ని, వరుణ దేవత, జలదేవతలు కూడా బాబా మాటలను ఎలా గౌరవించేవారో దాన్ని ఇప్పుడు క్లుప్తంగా వివరిస్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. సాయిబాబా సగన రూపం అంటే మూర్తి భవించిన పూర్ణ వైరాగ్యమే. అనన్య భక్తులకది విశ్రాంతి స్థానం. ఆయన్ని నేను ప్రేమపూర్వకంగా నా స్మృతి పథంలోకి తెచ్చుకుంటాను. గురువాక్యాలే నిజమని విశ్వసించడమే ఆయన ఆశీనులయ్యే ఆసనంగా సమర్పిస్తాను. కామనలన్నింటినీ త్యాగం చేస్తాననే సంకల్పమే ఆయన్ని పూజించడం ప్రతిమ. తండిల యజ్ఞం, హోమం ఇత్యాదుల కోసం చేసే చతురస్రాకారంతో 4 అంగుళాలతో ఎత్తులో ఉండే ఓ సాధారణ మట్టి అరుగు. అగ్ని, తేజస్సు, సూర్యమండలం, ఉదకం, ద్విజులు ఈ 7 పూజా స్థానాల కంటే గురు మహారాజు శ్రేష్ఠులు. ఆయన్ని అనన్యంగా పూజిద్దాం. అనన్య భావంతో ఆయన చరణాలు పట్టుకుంటే గురువేమిటి, పరబ్రహ్మ కూడా పరుగున వస్తాడు. గురు పూజ అంత అద్భుతమైనది. గురు భక్తుల అనుభవాన్ని అందుకోవాలి. పూజించేవారు సాకారులైతే, అంటే దేహభ్రాంతితో ఉండే వారైతే అది ఉన్నంత వరకు వారికి గురువు కూడా దేహాన్ని ధరించి ఉండడం అవసరం అవుతుంది. నిరాకారుడైన గురువు అవసరపడతారు అని శాస్త్రాలే నిర్ణయించాయి. సగుణ ధ్యానం చేయకుండా భక్తిభావం ఎన్నటికీ ప్రకటన కాదు. ప్రేమపూర్వకమైన భక్తి కలగనంత వరకు మనసనే మొగ్గ విప్పారదు. అది వికసించకపోతే దానిలోంచి సౌరభాలు గుబాలించబడవు. పువ్వులో మత్తెక్కించే మకరందామృతధారలు కూడా ఉండకపోతే అప్పుడు తుమ్మెద కూడా అక్కడ క్షణం పాటైనా ఆగదు. రూప గుణ సంపన్నత అంటే సాకారం, రూపగుణరహితం అంటే నిరాకారం. 2 ఒకదాని నుంచి ఒకటి భిన్నం కాదు. సాకారము నిరాకారము ఒకటే పేరుకొని ఉన్నప్పటికీ అది నెయ్యే. గడ్డగట్టినది కరిగినా దాన్ని నెయ్యే అని అంటాము. బ్రహ్మదేవుడు సగుణ నిర్గుణాలను రెండింటినీ కలిపేశాడు. కల్లారా ఎవరిని వీక్షించగలమో, ఎవరి పాదాలపై తలను పెట్టగలమో, ఎక్కడ జ్ఞానం ప్రత్యక్షంగా వచ్చి కలవటానికి సులభమవుతుందో అక్కడే ప్రీతి ఉత్పన్నమవుతుంది. ప్రేమగా కబుర్లు చెప్పడానికి, గంధాక్షతలు వేసి పూజించటానికి సగుణ సాకార వ్యక్తి అవసరం. నిర్గుణ రూపం కంటే సగుణ రూపాన్ని అవగాహన చేసుకోవడం నిజంగా ఎంతో సులభం. సగుణ రూపంపై ప్రేమ దృఢమైతే నిర్గుణ రూపం తనంత తను అర్థమవుతుంది. భక్తులు నిర్గుణ రూపాన్ని తెలుసుకోవాలని బాబా ఎన్నో ఉపాయాలను చేసేవారు. వారి అధికారాన్ని అనుసరించి వాళ్ళని తమకు దూరంగా పంపేవారు. చాలా రోజుల వరకు తమ దర్శనాన్ని చేసుకొని ఇచ్చేవారు కాదు. కొందరిని షిరిడి బయటికి దూరంగా పంపేవారు. కొందరిని షిరిడిలో ఏకాంత స్థలంలో బంధించి ఉంచేవారు. కొందరిని వాడాలోనే నిర్బంధించి పారాయణ చేయమని నియమం పెట్టేవారు. దాని కారణం ఏమిటంటే సంవత్సరాల తరబడి అలా అభ్యాసమైందంటే నిర్గుణ రూపాన్ని ఆసక్తితో నిరంతర చింతన చేయడం పెరుగుతుంది. కూర్చున్నా, నిద్రిస్తున్నా, భోజనం చేస్తున్నా వారి మనసుకి బాబా సహవాసమే పట్టుకుంటుంది. మన ఈ శరీరం నశించిపోయేదే. శ్రీ సచ్చిదానంద
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आड़ा हूँ बड़ा तुम्हारा। मैं आड़ा हूँ बड़ा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई।
रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai